Good morning students, welcome to Nilagiri Degree and PG College video classes. Okay, so last video bisection method introduce చేస్తున్నాం. Here also bisection method. కానీ bisection method మనకి ఎంతవరకు స్టాప్ చేయాలనే ప్రాసెస్ మనకి అండర్ క్వశ్చన్స్లో ఇస్తాడు. 10⁻² ఆర్ 10⁻³ ఆర్ 10⁻⁴. సో ఎన్ని డెసిమల్స్ వరకు అనేది గివెన్ క్వశ్చన్లో ఇస్తాడు. బట్ సమ్ టైమ్స్ క్వశ్చన్లో ఇవ్వకుండా డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటుంది. డిటర్మైన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్, ఎన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలో చెప్పమంటుంటుంది. సో డిటర్మైన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటుంటుంది. అంటే ఎన్ని ఇటరేషన్స్ చేయాలి అనేది క్వశ్చన్ ఇక్కడ మనకి. ఓకే, ఆ క్వశ్చన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజింగ్ దిస్ ఫార్ములా అండి. దిస్ ఇస్ ద ఫార్ములా టు యూజ్ ఇన్ బైసెక్షన్ మెథడ్ టు ఫైండ్ దట్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. mod pn minus p minus less than or equals to b minus a divided by 2 power n when small n is in greater than or equals to 1. అంటే 1 కంటే ఎక్కువ టర్మ్స్ ఉన్నప్పుడు మాత్రం పాసిబుల్ అవుతుంది. దేర్ ఈజ్ నో నెగిటివ్ వాల్యూస్. mod pn minus p is in less than or equals to b minus a by 2 power n. Okay, anyway, there is the first problem. చూద్దాం అసలు ప్రాసెస్ ఏంటి అని. టు డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ టు సాల్వ్ ద ఫంక్షన్ ఈస్ గివెన్ దట్ విత్ ద అక్యూరసీ 10⁻³ అంటే ఎన్ని డెసిమల్స్ ఈక్వల్ వచ్చేంత వరకు అంటే 3 డెసిమల్స్. ఆ 3 డెసిమల్స్ వరకు ఓకే, కానీ ఇక్కడ క్వశ్చన్ ఏమంటుందంటే అండ్ ఆల్సో ఫైండ్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్, ఎన్ని ఇటరేషన్స్ చేయాలనేది కూడా క్వశ్చన్ ఇక్కడ. అంటే ఆ ఇటరేషన్ దగ్గరనే ఈ 10⁻³ డెసిమల్స్ రావాలి. ఆ ఇటరేషన్ దగ్గర అంటే ఇక్కడ వరకు మనం కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తూనే ఉన్నాం. అంటే P1 వాల్యూ, P2 వాల్యూ, P3, P4, P5 ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడ వస్తుంది అనేది మనకు తెలియదు. సో ఎక్కడ ఈక్వల్ వస్తుంది అనేది తెలియదు. 10⁻³ డెసిమల్స్ అనేది ఎక్కడ ఈక్వల్ అవుతుందో తెలియదు. బట్ ఇక్కడ మాత్రం నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఆ ప్లేస్ వద్దనే ఈక్వల్ కావాలి. సో దట్ ఈస్ ద మెయిన్ కండిషన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్ ఎలా ఫైండ్ అవుట్ చేద్దాం చూద్దాం. ద ఫార్ములాని యూజ్ చేస్తూ దిస్ ఇస్ ద ఫంక్షన్ a1 వాల్యూ ఈజ్ దట్ b1 వాల్యూ mod pn minus p is in less than or equals to b minus a by 2 power n. Here mod pn minus p is nothing but the accuracy. Okay, that's we have to return the values is there. b minus a by 2 power n is less than or equals to 10⁻⁻3. Okay, then simplify this term. b value is 2, a value is 1. 2 minus 1 by 2 power n, 10⁻⁻³ becomes 1 by 10 power 3. Okay, 2 minus 1 అంటే 1 by 2 power n less than or equals to 1 by 10 cube. రివర్స్ చేసినాం అనుకోండి, లెస్ దెన్ బికమ్స్ గ్రేటర్ దెన్ అవుతుంది. అంటే 2 power n is greater than 10 cube. 2 power n is greater than 10 cube becomes 1000. అంటే here we observe that 2 power n is greater than or equals to 1000. అంటే హియర్ వి చూజ్ వాట్ వాల్యూ వి చూజ్, అంటే ఏ వాల్యూ చూజ్ చేసుకుంటే హియర్ వాట్ వాల్యూ వి చూజ్ అంటే ఇక్కడ వచ్చే వాల్యూ హైయెస్ట్ ఉండాలి ఈ 1000 కంటే. అంటే ఈ n ప్లేస్లో ఏం చూజ్ చేసుకుంటే 1000 కంటే ఎక్కువ ఉంటుంది. n ప్లేస్లో ఏం చూజ్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 2⁻9 కొట్టండి. సో 2⁻9 కొడితే ఏమొస్తుందో వాల్యూ ఒకసారి క్యాల్సిలో చెక్ చేసుకోండి. 2⁻9 ఇట్స్ వాల్యూ ఈజ్ 512. 2⁻9 వాల్యూ ఈజ్ 512. ఓకే, 2⁻10 కొట్టేస్తే ఎంత వస్తుంది మనకి 1024. తెలిసిన వాల్యూస్ 2⁻9 అంటే ఎంత వస్తుందంటే 512. ఓకే, 2⁻10 కొడితే ఎంత వస్తుందంటే 1024. అంటే ఇప్పుడు 2⁻9 రాసాను అనుకోండి, విచ్ ఈజ్ గ్రేటర్ దెన్ 1000 అవుతుందా? పాసిబుల్ కాదు. 2⁻10గా రాసామనుకోండి, 2⁻10 ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 కదా. 2⁻10 అంటే ఎంత వస్తుందంటే 1024 వాల్యూ. సో దట్స్ వై వీ హ్యావ్ టు రిటర్న్ ఇన్ దట్ n ప్లేస్ వాట్ 10. Okay, that's why we find that iterations. How many iterations are there? We find in iterations find out చేయాలి. ఎన్ని iterations find out చేస్తాం ఇక్కడ? 10 iterations find out చేయాలి. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెన్స్ కండిషన్. ఏం తీసుకుంటే గ్రేటర్ దెన్ వస్తుంది అంటే
2 పవర్లోనే మళ్ళీ అగైన్ అంటే n వాల్యూస్ వాట్ వీ హ్యావ్ 1 చూసుకుంటే 2నే 2 గ్రేటర్ దెన్ 1000 కాదు కదా, 2 స్క్వేర్ చేస్తాం, 2 స్క్వేర్ అంటే 4 గ్రేటర్ దెన్ 1000 కాదు కదా, 2 పవర్ 2 క్యూబ్ చేస్తాం, 8 గ్రేటర్ దెన్ 1000 కాదు కదా, 2 పవర్ 4 చేస్తాం, 2 పవర్ 5 చేస్తాం, విచ్ ఈజ్ ఆల్సో అంటే అవి గ్రేటర్ దెన్ 1000 కావట్లేవు, అంటే 2 పవర్ 9 చేస్తున్నాం, 2 పవర్ 10 అలా చేసుకుంటూ వెళ్తే ఏం చేస్తే వస్తుంది అంటే 2 పవర్ 9 చేసినప్పుడు 512 వచ్చింది, 2 పవర్ 10 చేసినప్పుడు 1024 వాల్యూ వచ్చింది, అంటే 1024. సో దట్స్ వై విచ్ ఈజ్ దెన్ గ్రేటర్ దెన్ 1000 అంటే 2 పవర్ 10 కన్నా అబోవ్ ఏ వాల్యూ తీసుకోవచ్చు, ఫస్ట్ మెయిన్ ఇంపార్టెన్స్ ఫస్ట్ వాల్యూకి ఇవ్వాలి, అంటే ఏం తీసుకుంటే వస్తుంది అంటే 2 పవర్ 10 అజమ్ చేసుకుంటే వస్తుంది. దట్స్ వై ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఈ 2 పవర్ 10 అంటే ఈ n ద n ప్లేస్ ఈజ్ అండ్ వాట్ 10 ఇటరేషన్స్ ఆర్ గ్రేటర్ దెన్ ఆర్ అంటే n అనేది 10 ఇప్పుడు గ్రేటర్ దెన్ అంటే ఏంటి అంటే 10 కంటే ఎక్కువ ఉండొచ్చు, అంటే 11 తీసుకుని వస్తుంది, 12 తీసుకున్నా పాసిబుల్ అవుతుంది, 10 కూడా పాసిబుల్ అవుతుంది. దట్స్ వై n గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 10 వీ హ్యావ్ టు టేక్ ఇట్. దట్స్ వై how many numbers we find out what are 10 iterations we have to find out అంటే 10 iterations దగ్గర ది డెసిమల్ 10 పవర్ -3 అనేది ఈక్వల్ కావాలి. ఓకే, ద క్వశ్చన్ ఈక్వల్ అవుతుందా కావట్లేదు పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్. ఎన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాండి, 10 ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమండి. 10 ఇటరేషన్స్కి వెళ్ళండి ఒకసారి. First of all, the bisection method iterations is what? First a value is there, b value is there. Now we have to substitute f of a and so we have to substitute f of b. F of a is in less than r, f of a is in greater than r, and which is both are opposite signs. After that opposite signs and both values are opposite signs lo unte then we go for the process, then we go for the bisection. Then the bisection is in pn equals to an plus bn by 2. The first iteration becomes a1 plus b1 by 2. These are the a b values. After that the p1 value substitute in the function. After that substitution the p1 value substitute in the given function, that is less than or greater than, that is the less than, we get that greater than value we have to take in that the root lies between less than and here the p1 less than value and the greater than value in that given question, what is that one, that's we have to take. These two roots are formed and the root is formed, then we go for the next process. Next process is then find out the second bisection and we go for second bisection is also substitute in the function. After that is less than or greater than, this is the continuation process. ఆ కంటిన్యూషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు చేయాలి అనేది క్వశ్చన్ అండి ఇక్కడ. సో ఎక్కడి వరకు చేయాలనేది ఇంతకుముందు మోడల్ ప్రాబ్లమ్స్ అన్ని 10 పవర్ -3 వరకు, 10 పవర్ -4 వరకు, 10 పవర్ -5 వరకు. ఓకే, డెసిమల్స్ని ఫైండ్ అవుట్ చేయడం ఎక్కడి వరకు అనేది. సో 5 డెసిమల్స్ అంటే 5 ఈక్వల్ అంటే ఏ వాల్యూస్ ఈక్వల్ అంటే బైసెక్షన్సే ఈక్వల్ కావాలి, అంటే p1 p2 p3 p అంటే అబోవ్ వాల్యూస్ p3 p2నే ఈక్వల్ కావాలి, అంటే తీసుకుంటే p4కి మళ్ళీ p3నే ఈక్వల్, అంటే దాని అబోవ్ వాల్యూ మాత్రమే ఈక్వల్ కావాలండి. p1 వాల్యూ సేమ్ వచ్చింది, p4 వాల్యూ కూడా సేమ్ వచ్చింది కదా, దట్ ఈస్ ద బైసెక్షన్, దట్ ఈస్ ద థర్డ్ డెసిమల్ ఈక్వల్ అయింది కదా. అలా కాదు, p4 వాల్యూకి p3 వాల్యూ మాత్రమే ఈక్వల్ పొజిషన్, అంటే ఎన్ని డెసిమల్స్ ఈక్వల్ కావాలి. సో ఆఫ్టర్ ద డెసిమల్స్ నెక్స్ట్ కండిషన్ నెక్స్ట్ మోడల్ ఇన్ దట్ బైసెక్షన్ డిటర్మైన్ ద ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ద ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నప్పుడు we go for the iterations. How to find that iteration? The formula is there, the iteration formula is, this is the iteration formula. In that iterations ఎన్ని ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి అనేది క్వశ్చన్. సో ఎన్ని అంటే ఇప్పుడు వరకు 10 పవర్ -3 అనేది మన కంటిన్యూషన్ చేసుకుంటూ వెళ్తాం, అది ఎక్కడ ఈక్వల్ అవుతుందని మనకు తెలియదు. బట్ ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నప్పుడు మాత్రం 10 ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే 10 ఇటరేషన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, అంటే p1 p2 p3 అప్ టు సో ఆన్ p10 వరకు ఫైండ్ అవుట్ చేసి స్టాప్ చేసేస్తాం. అది ఈక్వల్ అయినా ఈక్వల్ కాకుండా, ఒకవేళ అది అట్ ద సేమ్ టైం 10 ఇటరేషన్స్తో పాటు క్వశ్చన్ 10 పవర్ -3 దగ్గర 10 ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, ఆ డెసిమల్స్ కూడా ఈక్వల్ కావాలి అంటుంది. చేసుకుంటూ వస్తాం, అక్కడ ఈక్వల్ అయిందనుకో ఓకే, ఈక్వల్ కాకుంటే ఆ 10 ఇటరేషన్స్ అండ్ ఎక్స్ట్రా ఇటరేషన్స్ కూడా చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద ప్రాసెస్ ఇన్ బైసెక్షన్ మెథడ్. Observe and here the first iteration 1, 2. Okay, 1 is in less than 0 వచ్చింది, b is in a value less than 0, b value greater than 0, 2 అనేది greater than 0 వచ్చింది. ఓకే, సో now we go for the bisection. Bisection means 1 plus 2 by 2. ఓకే, ఇట్స్ వాల్యూ ఏమొచ్చింది 1.5 తీసుకెళ్ళి ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసి 2.735 వచ్చింది. సో 2.735 ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ 0.
సో గ్రేటర్ దెన్ 0 కాబట్టి వీ గో ఫర్ ద గ్రేటర్ దెన్ ప్లేస్. ఏ వాల్యూ వస్తుంది 1.5 గ్రేటర్ దెన్ ప్లేస్ వస్తుంది. లెస్ దెన్ ప్లేస్ అలాగే ఉంటుంది. మళ్ళీ అగైన్ ఈ 2 టర్మ్స్కి బైసెక్షన్ మీన్స్ 1 + 1.5/2. After that the value is 1.25. 1.25 substitute in the function. First ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే we get the less than 0 అంటే నెగిటివ్ వాల్యూ వచ్చింది కాబట్టి ఈ వాల్యూ బికమ్స్ నెగిటివ్ ప్లేస్. ఈ ప్లేస్కి వెళ్తుంది నెగిటివ్ ప్లేస్. గ్రేటర్ దెన్ ప్లేస్ అలాగే ఉంటుంది. ఓకే. ఆఫ్టర్ దట్ అగైన్ బైసెక్షన్. దీస్ 2 బైసెక్షన్ బికమ్స్ 1.375. ఈ 1.375 ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు విచ్ బికమ్స్ గ్రేటర్ దెన్ 0 వచ్చింది. సో గ్రేటర్ దెన్ 0 వచ్చింది కాబట్టి గ్రేటర్ దెన్ ప్లేస్కి వస్తుంది 1.375 అనేది. ఆఫ్టర్ లెస్ దెన్ ప్లేస్ అలాగే ఉంటుంది. మళ్ళీ ఈ రెండింటి యొక్క బైసెక్షన్ బికమ్స్ 1.3125. 1.35 ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే వి గెట్ ద లెస్ దెన్ 0 అంటే ఇట్ బికమ్స్ నెగిటివ్ వాల్యూ అంటే ఇట్స్ గోస్ టు ది P4 వాల్యూ బికమ్స్ నెగిటివ్ ప్లేసెస్. ఆఫ్టర్ పాజిటివ్ ప్లేస్ అలాగే ఉంటుంది. ఈ 2 బైసెక్షన్స్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ టు ఫైండ్ అవుట్ దట్ బైసెక్షన్స్. ఓకే, అప్ టు 10 iterations. అబ్జర్వ్ దిస్ అప్ టు 10 iterations. 0.36 the 10 power minus 3 or 10 power the question 10 power minus 3 decimals అన్నాడు మనకి. 10 power minus 2 decimals. 2 decimals అయితే 1.3636 ఓకే. 3 decimals అన్నాడు అనుకోండి, ఎక్స్ట్రా 4 decimal కూడా చేయాలి. బట్ ఓన్లీ 10 iterations అన్నాడు కాబట్టి సో ఇక్కడ క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సో దిస్ ఇస్ ద బైసెక్షన్ మెథడ్. అనదర్ మోడల్ ప్రాబ్లం కూడా చెక్ చేసుకుందాం ఒకటి. ఓకే, యూజ్ ద థీరం టు ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటున్నాడు. ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయమంటుంది. అక్యూరసీ 10 power minus 10. ద ఫంక్షన్ ఈజ్ ద లయింగ్ ఇన్ ద ఇంటర్వెల్ అక్కడ రాయలేదు, అక్కడ రాసుకోండి. ఇంటర్వెల్ క్వశ్చన్లో 1,4 అండి. దట్ ఈస్ ద ఇంటర్వెల్ 1,4. దెన్ ఫైండ్ ద అప్రాక్సిమేట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమంటుండు. ఇటరేషన్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయమంటుండు. హియర్ ద ఇంటర్వెల్ ఈజ్ 1,4. A1 value is the B1 value. This is the formula for number of iterations to finding. So which is in less than 10 power minus 3, 10 power minus 3, 4 minus 3 అంటే 3/2, 3/2 power n. 3/2 power n becomes ఏం రాస్తున్నారు? 3/2 power n ఏమని రాయొచ్చండి? 2 power n divided by 3 into 10 cube అని రాసుకోవచ్చు కదా. ఈ స్టెప్ 3/2 power n. సో 3 క్రాస్ మల్టిప్లై చేసుకుంటున్నా. 2 power n ఈజ్ ఇన్ గ్రేటర్ దాన్ అనుకో. 10 cube అంటే 1000. 3 బికమ్స్ అంటే 3 into 1000 అంటే 3000 అవుతుంది. అంటే 2 power n ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 3000. 3000 అంటే 2 power n ఎక్కువ ఉండాలి అంటే 3000 కంటే. అంటే ఏం తీసుకుంటే ఇంత ముందుకు 10 తీసుకుంటే ఎంత వచ్చిందండి? 1024. 11 తీసుకుంటే ఎంత వస్తుందో చెక్ చేసుకోండి. 2 power 11 ఎంత వస్తుంది? 2 power 11 వచ్చేసి 2048. 2 power 11 వచ్చేసి 2048. 2 power 12 చెక్ చేస్తున్నాం. 2 power 12 వచ్చేసి 4096. 2 power 12 వాల్యూ వచ్చేసి 4096. 2 power 12 2000లోనే ఉందండి. 11 2000లోనే ఉంది కాబట్టి 3000 కంటే తక్కువ ఉంటుంది. సో 12 తీసుకున్నాం అనుకోండి 4096 వస్తుంది. సో విచ్ ఈజ్ ఇన్ గ్రేటర్ దెన్ 0 కాబట్టి ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. 12 iterations ఫైండ్ అవుట్ చేయాలి. ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినాం. 1 less than 0 వచ్చింది, 4 greater than 0 వచ్చింది, లెస్ దెన్ గ్రేటర్ దెన్ ప్లేస్. ఆ రెండింటి యొక్క ఎడిషన్ చేస్తే ఇట్స్ బైసెక్షన్. ఆ వాల్యూ బైసెక్షన్ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మళ్ళీ అగైన్ గ్రేటర్ దెన్ వచ్చింది. సో గ్రేటర్ దెన్ ప్లేస్కి వస్తుంది. ఏది 2.5 అనేది. లెస్ దెన్ ప్లేస్ అలాగే ఉంటుంది. ఆ రెండింటి యొక్క బైసెక్షన్ 1.75. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్టర్ కంటిన్యూషన్. హౌ మెనీ స్టెప్స్ ఆర్ దే టు ఫైండ్ 12 iterations వరకు ఫైండ్ అవుట్ చేయాలి. సో దిస్ ఇస్ ద 12 iterations. ఓకే, అట్ ద సేమ్ టైం కింద బిలో ప్రాబ్లమ్ చెక్ చేసుకోండి ఒకసారి. నెంబర్ ఆఫ్ ఇటరేషన్ అప్రాక్సిమేట్ f of x ఈక్వల్స్ టు దిస్ వన్. ఇంటర్వెల్ ఈజ్ దేర్. ఫైండ్ అప్రాక్సిమేషన్. ఓకే, అక్యూరసీ అక్కడ మెన్షన్ చేసిండు కనిపించట్లేదు. సో 10 power minus 4 అనేది అక్యూరసీ. ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్తే 2 power 14 iterations దగ్గర వచ్చిందండి. 10 power minus 4 కాబట్టి 4000 అవుతుంది. 4000 అంటే 12 పాసిబుల్ కాలేదు, 5 కూడా పాసిబుల్ కాలేదు. So that's why 2 power 4. How many iterations we have to find out? 14 iterations find out చేయాలి. 14 iterations వరకు ఫైండ్ అవుట్ చేసి సింప్లిఫై చేసుకోండి.
దిస్ ఇస్ ద ప్రాసెస్ టు ఫైండ్ ద బైసెక్షన్ మెథడ్. బైసెక్షన్ మెథడ్ మెయిన్ ఇంపార్టెన్స్ ప్రాసెస్కి ఇవ్వండి. బైసెక్షన్ మెథడ్ ఏంటి అంటే ఒక్కసారి మళ్ళీ అగైన్ ఇంటర్వెల్ చెక్ చేసిన చూడండి ఒకసారి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 అనేది గివ్ 2 intervals are there, and also function is there. For example, this is the function. Okay, 1 is in substitute in the function, 2 is in substitute in the function. సో బోత్ టు హ్యావ్ అపోజిట్ సైన్స్. అంటే 1 అనేది లెస్ దెన్ అయినా రావచ్చు, 2 అనేది గ్రేటర్ దెన్ అయినా రావచ్చు, లేదా 1 అనేది గ్రేటర్ దెన్ అయినా రావచ్చు, 2 అనేది లెస్ దెన్ అయినా రావచ్చు. బట్ టోటల్ 2 రూట్స్ మాత్రం ఆపోజిట్ పొజిషన్స్లో ఉంటేనే దట్ ఈస్ అ బైసెక్షన్. సో దట్ ఈస్ బోత్ ఆర్ ఆన్ ఆపోజిట్, దెన్ వీ ఫైండ్ ద బైసెక్షన్. బైసెక్షన్ మీన్స్ 1 + 2/2. అంటే ఈ 2 వాల్యూస్ని యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేయడం, దట్ ఈస్ ద ఫస్ట్ ఇటరేషన్ అవుతుంది. అంటే 1 + 2/2 అంటే ఇట్స్ సమ్ వాల్యూ వస్తుంది ఒకటి, 1.5 అజమ్. ఓకే, జస్ట్ వీ అజమ్ దట్ 1.5. అగైన్ వీ సింప్లిఫై 1.5 వీ హ్యావ్ టు సబ్స్టిట్యూట్ ఇన్ ద ఫంక్షన్. అంటే ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమొస్తుందంటే (0) వచ్చింది అనుకోండి, ఇది లెస్ దెన్, ఇది గ్రేటర్ దెన్. (0) వచ్చింది అనుకోండి, మనకి కావాల్సింది గ్రేటర్ దెన్ వాల్యూ. అంటే లెస్ దెన్ వచ్చింది అంటే నెక్స్ట్ రూట్ కావాలి అని అంటే ఒకటి లెస్ దెన్ ఒకటి గ్రేటర్ దెన్ ఉండాలి. ఈ వాల్యూ లెస్ దెన్ వచ్చింది అనుకోండి, లెస్ దెన్ రాసుకోండి. ఇంకా అగైన్ గ్రేటర్ దెన్ కావాలి. గ్రేటర్ దెన్ కావాలంటే అబోవ్ దానికి వెళ్ళండి. అబోవ్ ఇంటర్వెల్ ఏముంది, అబోవ్ ఇంటర్వెల్లో ఫస్ట్ 1 లెస్ దెన్ ఉంది, సెకండ్ 1 గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి 2 తీసుకుంటున్నాం. మళ్ళీ అగైన్ P2, దిస్ ఇస్ ద ఫస్ట్ ఇటరేషన్ అనుకోండి, సెకండ్ ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రెండింటిని ఎడిషన్ చేసి యాడ్ చేసి డివైడెడ్ బై 2 చేస్తాం. మళ్ళీ అగైన్ వచ్చిన వాల్యూ ఫంక్షన్లో సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు గ్రేటర్ దెన్ 0 వచ్చింది అనుకోండి, అప్పుడు గ్రేటర్ దెన్ 0 వస్తే మనకు కావాల్సింది లెస్ దెన్ ఏముంది ఇక్కడ మనకి 1.5. అంటే అబోవ్ ఇటరేషన్ అబ్జర్వ్ చేయాలి, మళ్ళీ ఫస్ట్ దానికి వెళ్ళొద్దండి, ఓన్లీ అబోవ్ ఇటరేషన్స్. ఇప్పుడు సెకండ్ ఇటరేషన్ చేసిన ఫస్ట్ ఇటరేషన్కి, థర్డ్ ఇటరేషన్ చేసినప్పుడు సెకండ్ ఇటరేషన్కి వెళ్ళాలి. సో 1.5 మనకి ఇక్కడ వచ్చిన వాల్యూ ఒక 3.5 2.5 వస్తుంది. సో ఇలా ఎన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి అప్ టు మనకి క్వశ్చన్లో ఇచ్చిన 10⁻³ నా, 10⁻², నా, 10⁻⁵. హౌ మెనీ డెసిమల్స్ ఆర్ ఫైండ్ అవుట్ దట్ వన్ అంటే అప్పటి వరకు ఫైండ్ అవుట్ చేసుకుంటూ వెళ్ళాలి. దాంతోపాటు ఎక్స్ట్రా ఈరోజు వచ్చిన ఏంటి అంటే థీరమ్ని యూజ్ చేస్తూ సమ్ ఫార్ములా ఇచ్చారు. దిస్ ఇస్ ద ఫార్ములా అవుతుంది మనకి. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఎన్ని ఇటరేషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, క్వశ్చన్ అక్కడ క్లారిటీగా తెలుసుకోండి. టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అన్నప్పుడు మాత్రమే ఇది ఫైండ్ అవుట్ చేయాలి, ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ. టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ అంటే ఎన్ని ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయాలనేది క్వశ్చన్ అక్కడ. సో ఎన్ని ఇటరేషన్ ఫైండ్ అవుట్ చేయాలి, 14 13 12 అనేది క్వశ్చన్ అక్కడ. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే యూజ్ దిస్ ఫార్ములాని సింప్లిఫై చేసుకుంటూ వచ్చి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ 10,000 కంటే గ్రేటర్ దెన్ ఉండాలి అంటే n ప్లేస్లో ఏం చూజ్ చేసుకుంటే గ్రేటర్ దెన్ వస్తుంది. వీ కన్సిడర్డ్ యాజ్ 14 చూజ్ చేసుకుంటే వస్తుంది కాబట్టి నౌ వీ ఫైండ్ దట్ 14 ఇటరేషన్స్. దిస్ ఇస్ ద బైసెక్షన్ మెథడ్. క్లారిటీగా నేర్చుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ చేయండి.